హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ఈరోజు అయితే మన ఛానల్లో ఉట్టి చేపలు నలిసిన కారం అయితే తయారు చేసుకుందాము. కొత్తగా చూసే వాళ్ళు మటుకు మా ఛానల్కి అయితే లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎండు చేపలు, తర్వాత అయితే 6 టమాటా పండ్లు, ఉట్టి మిరపకాయలు, 2 చింతపండు పీసులు. ఇంకా నలిచిన కారానికి కావాల్సినవి చెప్పినా కదా మీకైతే. ఇప్పుడైతే ఉట్టి మిరపకాయలు అయితే కడ్డీకి అయితే చెక్కేసి లైట్గా అయితే కాల్చుకుందాము. మాడకుండా అయితే కాల్చుకోవాలన్నమాట, బాగుంటుంది నలిచిన కారము. మా కడపలో మటుకు ఎన్ని కూరలు ఉన్నా నలిచిన కారం అయితే తప్పకుండా ఉండాలి ఫ్రెండ్స్. నాకు కానీ అంతే, ఎన్ని కూరలైనా ఉన్నాయి పులుసు కూరలు నలిచిన కారంతో తింటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఉట్టి మిరపకాయ చూడండి ఫ్రెండ్స్, ఉట్టి మిరపకాయలు అయితే శుభ్రంగా అయితే కడిగేసిన. ఈ ఉట్టి మిరపకాయల మటుకు మంచినీళ్ళు అనమాట ఇవి. ఈ మంచినీళ్ళ మటుకు 2 భాగాలు అయితే చేసి వేస్తా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలకు మటుకు నూనె అయితే పూసి కడ్డీకి అయితే చెక్కేసి కాల్చేస్తా. పొట్టు ఊడొస్తుంది అనమాట నూనె పూస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పూసేసి చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే చేసి టమాటాలు మటుకు మంచిగా కారాలి. కారం అయితే సూపర్ అయితే ఉంటుంది అనమాట. 2 ఉట్టి మిరపకాయలకి ఘాటు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అన్నీ పెట్టేసిన కదా. ఇంకా సన్న మంట మీద అయినా కానీ పెద్ద మంట మీదనైనా కాల్చుకుందాం. కొద్దిగా అయితే పెద్దగానే పెడతాలే మంట. చూపిమా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మటుకు మంచిగా అయితే కాలినాయి కదా. ఇంకా టమాటాలు అయితే తీసేస్తా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే తీసేసిన కదా. ఇంకా 2 టమాటాలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే నలిచిన కారానికి చూడండి ఫ్రెండ్స్, ఉట్టి చేపలు అయితే అన్ని కట్ చేసిన కదా. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే శుభ్రం చేస్తాం కదా. ఇంకా బాయిలు అయితే పెట్టి ఎంచుకుందాము. చేపలు అయితే ఎంచుకుందాము. సన్న మంట మీద అయితే ఎంచుతాము. ఇవి బాగా ఎంచితేనే బాగుంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఎంగిపోయినాయి. ఇంకా తీసేస్తా. చూడండి, ఇలా అయితే ఎంచుకోవాలన్నమాట. పొట్టుగా నూనె వచ్చిందనమాట. ఇంకా కొద్దిగా అయితే మంచి నీళ్ళలో కడిగేస్తే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు అయితే కాల్చినాం కదా మంచిగా.
ఈ పొట్టంతా తీసి శుభ్రంగా అయితే కడిగేస్తా. ఇలాగేస్తే కారం అంతా నల్లగా వచ్చేస్తుంది అనమాట. సంగటి అయితే పొయ్యి మీద పెట్టా ఫ్రెండ్స్ నేనైతే. చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయిపోయినాయి కదా. శుభ్రంగా అయితే టమాటాలు కడిగేస్తాయి ఇప్పుడైతే. చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే మంచిగా అయితే పిసికి పెట్టా పక్కకైతే. ఈ రసం తీసుకోవాలంటే పప్పు గుత్తో ఎనిపేటప్పుడు జారిపోతుంది. అందుకు మంచిగా అయితే పిసికేసి పక్కన పెట్టేసి కారం ఎనిపేసినాక అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే మంచిగా అయితే కడగాలి 2-3 సార్లు. ఈ పొట్టంతా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఆ గలీస్ అంతా శుభ్రంగా కడిగేసి అన్ని చూడండి ఫ్రెండ్స్ సంగటి అయితే ఉడుకుతుంది అనమాట. మంట తగ్గించు. చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే శుభ్రంగా 4-5 సార్లు అయితే శుభ్రం చేసిన. నలిచినకారం అయితే ఎనుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఈ నలిచినకారానికి అయితే మిరపకాయలు నానబెట్టినాం కదా, ఒక గిన్నెలోకి అయితే వంచుకుంటున్నాను. నీళ్ళు ఉంటే మెదగదు. నీళ్ళు అన్నీ వంచుకొని మంచిగా అయితే మెదుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వంచేసినాం కదా, ఇంకా మిరపకాయలు అయితే మెదుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఇంకా నలిచినకారం అయితే ఎనిపేద్దాము. లైట్గా అయితే ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మిరపకాయలన్నీ మంచిగా అయితే మెదుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఉట్టి మిరపకాయలు అయితే మంచిగా మెదిగిపోయినాయి కదా, ఇప్పుడైతే తెల్లగడ్డ వేసుకుందాము. తెల్లగడ్డ వేసినాక మెదిగినాక చింతపండు అయితే వేసి ఎనుపుకుందాము. తర్వాత అయితే చింతపండు వేసుకుందాము. చింతపండు అయితే ఎక్కువ వేయద్దు, పుల్లగా ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్. చూడండి ఫ్రెండ్స్ ఉట్టిమిరపకాయలు తెల్లగడ్డ చింతపండు అయితే బాగా మెదిగిందనమాట. ఇందాకైతే పిసికేస్తున్నాం కదా టమాటాలు ఉడకబెట్టినవి, దీంట్లో అయితే వేసుకుందాం. కారంలో వేసి ఎనిపేస్తా. చిన్నగా అయితే ఎనుపుకుందాము. కొద్దిగా మెత్తగా చేస్తే బాగుంటుంది అనమాట కారము. చేత్తో కానీ మనమైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చేత్తో కానీ బాగా పిసికి చేసుకోవచ్చు. కాకపోతే చేత్తో పిసికిన మనకు 2 రోజులు అయితే మంట ఉంటుంది. నేనైతే అప్పుడు నాకు సంగటి చేయను, నలిచిన కారం అయితే చేయను రాదనమాట మా పెళ్ళైన కొత్తలో. అప్పుడు మా ఎదిరింటి వాళ్ళు సంగటి చేసి నలిచిన కారం చేస్తుంటే నేను చూసి చేత్తో పిసికేసిన, వాళ్ళు చేస్తున్నారని 2 రోజులు అయితే ఏడ్చిన. అంత మంటలు వేసింది, ఆ మంట పోలేదు. ఆ మంటకు తట్టుకోలేక అప్పటి నుంచి ఇంకా పప్పు గుత్త ఫ్రెండ్స్ నలిచిన కారం అయితే తయారైపోయింది. చూడండి కడప స్టైల్లో మటుకు నలిచిన కారం మటుకు ఇలా అయితే తయారు చేస్తారనమాట. ఇంకా సంగటి అయినాక ఎలా వచ్చిందో మీకైతే తిని టేస్ట్ అయితే చేసి మీకైతే చెప్తా. అంతేలేమా. చూడండి ఫ్రెండ్స్ నలిచిన కారం మటుకు గిన్నెలో తీస్తాను. ఈ గిన్నెలోకి తీసింది మటుకు చేపలు అయితే కలిపేస్తా. శుభ్రంగా కడిగేసి పెట్టినా కదా, ఈ చేపలు అయితే వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ సపరేట్ అనమాట, ఇంట్లో కొంతమంది తినములే.
చూడండి సంగటి అయితే అనుకున్నాము. చూడండి మంచిగా అయితే ఎనిపేద్దాం ఉండలు లేకుండా. ఫ్రెండ్స్ సంగటి అయితే తయారైంది. నలిచిన కారం సంగటి చూడండి ఫ్రెండ్స్ కాలుతుంది. రండి ఫ్రెండ్స్ సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ సంగటి. ఎండు చేప రండి ఫ్రెండ్స్ నలిచిన కారం సంగటి అయితే తిన్నాము. చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంట ఎలా చేసినా మీరైతే కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.